అనిపించింది చాలా మందికి. ఆసియాతో చేస్తే నిన్నే ఓడించేశారు. భీమవరం అనే చోట వాళ్ళు చెప్పడం రివ్యూస్ అన్ని మాట్లాడుతుంటే 155 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక వీరవస్త్రం అనే మండలానికి 30 కోట్లు ఇచ్చారు. నేను ఎప్పటి నుంచి ఆశించిన అది కూడా నేను చెప్తాను. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు మీరు చప్పట్లు కొట్టినా, మీరు నన్ను మెచ్చుకున్నా, తిట్టిన, ఎందుకంటే ఇది నా దేశం, నా సమాజం. నిజమైన రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేయలేక కాదు, చాలా మూర్ఖంగా వేయగల మూడు ఎత్తులు చాలా బలం ఈసారి వేసి చూపిస్తుంది. అది ఆసియాలతో పవన్ కళ్యాణ్ చూపించారు. కావాలని మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆసియాలతో ఎంత తట్టుకోగలరు కావాలని చూపించారు మీకు. చెయ్యలే కాదు, ఒక్కసారి కాదు, ఒక్కసారి నా బాధ అర్థమవుతుంది. ఒక్కసారి కాదు, మార్పు ఇచ్చేవరకు ఎత్తులు అసలు గుర్తుపెట్టు. శ్రీకాకుళంలో వలస లాగేవరకు వేస్తున్నాం. యువత కూర్చొని ఓట్లు డబ్బులు పంచాలంటే జనాలు ఆలోచించాలి. ఓట్లు నేనేమంటానంటే మీరు ఎక్కడో జర్మనీ నుంచి వచ్చిందా? మీరు ఎంతమంది వచ్చారు? 500 మెంబర్స్. నేను మీకోసం ఉండిపోతాను. ఏదైనా కోల్పోతాను, నమ్మకాన్ని కోల్పోతాను. అలాగే ఇవి చెప్తున్నాను, ఆసియాలతో చూశాను నన్ను ఇప్పుడు రాజకీయ ఎత్తుకుని చూపిస్తాను. దెబ్బకి దెబ్బ తీయకపోతే ఆలోచన. ఎందుకంటే నేను స్వార్థం కోసం రాలేదు, సమాజ శ్రేయస్సు కోసం. ఎందుకంటే ఇట్లాగే పుచ్చిపోయింది అనుకుంటా. దీన్ని సరే ఎలా చేయాలి? మన ఎన్ని ఆయిల్ మిల్స్ తవ్వేటప్పుడు ఒకసారి బ్లో అవుట్ జరుగుతుంది. ఆ బ్లో అవుట్ ఆపాలంటే ఆక్సిజన్ తీసేద్దాం. ఒక బ్లో అవుట్ పెడితే తప్ప మారు. వీళ్ళు ఏ ఎత్తుగడలు వేస్తారో అదే ఎత్తుగడితే వీళ్ళు కూడా